నేల కన్ను నేనంట వెండి మిన్ను నీవంట నేల కన్ను నేనంట ఎంత దూరమున్నా నిన్నే రెప్పలాపి చూస్తుంటా నాకు నేను లేనంట ఆదమరచిపోతుంటా అంతులేని ఆలోచనగా నీ తాడుకు వేస్తుంటా ఈ వసంతం ఎందుకంట నీ పెదానై నవ్వుకుంటా కాలమై నీతో కలిసుంటా వెండి మిన్ను నీవంట హారిక కన్ను నేనంట ఎంత దూరమున్నా నిన్నే రెప్పలాపి చూస్తుంటా వెండి మిన్ను నీవంట నేల కన్ను నేనంట నువ్వు నేను మనమిద్దరంటే ఎవరన్నా అది తప్పు మాటే నిన్ను నన్ను జత కలుపుకుంటే ప్రేమనేది బహు చిన్న మాటే నీ కాంతిలో నేనుంటే ఏకాంతమే లేదంటే నా కన్నులకు నీ కల కంటే ప్రపంచమే లేదంటే నిన్ను చూస్తూ నిదురలేస్తా రోజు తెల్లారితే హలో హలో మరీ అంత షాక్ అవ్వకండి ఇది కల కాదు నిజమే నేను మన ఇంటికి వచ్చేసాను ఇప్పుడు మన రూమ్ లోనే ఉన్నాను మీ ఎదురుగానే మిమ్మల్ని చూస్తున్నాను నేను నమ్మలేకపోతున్నాను హారిక నువ్వు మన ఇంట్లోనా మీకు నమ్మకం కలగాలంటే నాకేం చేయాలో తెలుసు ఈ వింత కొత్తగా ఉందిలే నాలో నీ జతలో ఈ వేళ ప్రేమ ఈ హాయి పొంగుతోందిలే నాలో నా జతకై రా ఇప్పుడు నమ్మకం కలిగిందా ఇప్పుడిప్పుడే నమ్మకం కలుగుతుంది మరి ఇంకా ఎందుకంత షాకింగ్ గా చూస్తున్నావు కొన్ని నిజాలు ఇంత అందంగా ఉంటాయా అని ఆశ్చర్యంగా చూస్తున్నాను అంత అందంగా ఉందా ఈ నిజం అందంగా కాదు అద్భుతంగా ఉంది అసలు మళ్ళీ నిన్ను ఇంట్లో చూస్తానని అనుకోలేదు అలా చూసే అదృష్టం వస్తుందని కూడా ఊహించలేదు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ హారిక వెరీ హ్యాపీ కానీ ఇదంతా ఎలా సాధ్యమైంది నీకు నువ్వుగానే వచ్చి అమ్మకి సారీ చెప్పావా నీకు తెలుసు కదా నా తప్పు లేకుంటే నేను తల వంచునని అవతలి వాళ్ళు తప్పు తెలుసుకునే వరకు ఆగుతానని ఇప్పుడు కూడా అదే అయ్యింది అంటే అత్తయ్య గారే నన్ను రమ్మన్నారు అత్తయ్య గారి 10 మెట్లు దిగొచ్చాక నేను ఒక్క మెట్టు దిగకపోతే ఏం బాగుంటుంది అందుకే ఇకేమీ ఆలోచించకుండా వచ్చేసాను క్షమాపణ చెప్పే ఉద్దేశం తనకి లేకపోతే డివోర్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండమని చెప్పు ఈ ఇంటి పద్ధతులకి నా నిర్ణయాలకి గౌరవం ఇవ్వని వాళ్ళు ఈ కుటుంబానికి అవసరం లేదు తరుణ్ అవసరం లేదు తరుణ్ అవసరం లేదు తరుణ్ అవసరం లేదు తరుణ్ ఏమైంది అమ్మలో హఠాత్తుగా ఇంత మార్పా ఎంతైనా మీ అమ్మగారు కూడా మామూలు మనిషే కదండి కుటుంబం కలిసుండాలని ఎవరి మధ్య భేదాభిప్రాయాలు ఉండకూడదని అనుకున్నారేమో ఆ ఆలోచన ఇప్పుడెందుకు హఠాత్తుగా వచ్చినట్టు ఏమో నాకేం తెలుసు అమ్మ పంతం గురించి పట్టుదల గురించి నాకు బాగా తెలుసు తనంత త్వరగా మారే రకం కాదు నాకు తెలియకుండా ఈ ఇంట్లో ఇంకేదో జరిగింది ఏమై ఉంటుంది
ఆలోచిస్తున్నావు? వర్షం అనేది ఆకాశం నుంచి నేలకి కురవాలి, నేల నుంచి ఆకాశానికి కురవదు కదా. అర్థం కాలేదు. అలాంటి అద్భుతాలు జరిగినప్పుడు మనసులో ఎన్నో ప్రశ్నలు మెదులుతాయి కదా. సో ఏం లేదులే. ఏంటో ఆకాశం అంటున్నావు, నేల అంటున్నావు, వర్షం అంటున్నావు. నువ్వేం మాట్లాడుతున్నావో ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు. మీ ఆఫీస్లో నీకు వర్క్ ప్రెషర్ ఏమైనా పెరిగిందా? అమ్మే స్వయంగా పిలిచింది అనే సంతోషంలో ఉంది. ఆ సంతోషాన్ని చెడగొట్టడం ఎందుకు? నా అనుమానాలు చెప్పి మళ్ళీ ఇంట్లో కొత్త సమస్యలు సృష్టించడం ఎందుకు? నిన్నే తరుణ్, ఏమైంది నీకు? సడన్ గా వేరే ఆలోచనలోకి వెళ్ళిపోతున్నావు. నేను ఇంటికొచ్చిన సంతోషంలో వేరే ఏవో ఆలోచనలు డిస్టర్బ్ చేస్తున్నాయా? అదేం లేదు. ఇంత సర్ప్రైజ్ తట్టుకోలేక మాటలు రావట్లేదు అంతే. వెల్కమ్ టు హోమ్ మై లవ్. నిజమైన కలలు నీలా రెండు కనులలో హారిక ఇంటికి రావడానికి రీజన్ ఉషన్ అడిగితే తెలుస్తుంది. ఇంత త్వరగా కరిగిపోతారని, ఇంత తొందరగా కూలైపోతారని అస్సలు అనుకోలేదే. ఎప్పుడు అడవిలో సింహంలా ఉండే అత్తయ్య గారు ఒక్కసారిగా మామూలు కుందేలు పిల్లలా మారిపోయారేంటి? హారిక క్షమాపణ చెప్పగానే ఈవిడ గారు చెంగుమని గెంతులేసుకుంటూ కోడల్ని కలిపేసుకున్నారు. ఇద్దరి మధ్య ఏర్పడ్డ అడ్డు కూడా ఎప్పటికీ కూలదని కలలు కన్నానే. కానీ ఎంత సులువుగా కూలిపోతుందని నేను అస్సలు ఊహించలేదు. అమ్మో, మనం ఇలాగే ఉంటే మన ఆధిపత్యానికే దెబ్బ తగులుతుంది. వెంటనే అత్తయ్య గారి మెదడు అనే పాలల్లో ఒక చిటికడంత విషం కలిపి తీరాల్సిందే. అత్తయ్య, అత్తయ్య మిమ్మల్నే. చెప్పు మేఘనా. మీరు పంతానికి పట్టుదలకి మారు పేరు అనుకున్నాను. మీ మొండితనం ముందు ఎవ్వరూ జయించలేరు అనుకున్నాను. కానీ హారిక విషయంలో హారతి కర్పూరంలా అలా కరిగిపోయారేంటి అత్తయ్యా? ఈ ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు ఆ హారిక ఎన్ని ప్రగల్భాలు పలికిందో మర్చిపోయారా? మిమ్మల్ని ఎంత తలవంపులకి గురి చేసిందో మీకు గుర్తులేదా? అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే నాకే గుండె రగిలిపోతుంది. అలాంటిది మీరు ఇంత త్వరగా ఆ గుర్తుల్ని గాల్లో కలిపేశారేంటి అత్తయ్యా? అత్తయ్య, అవమానించిన వ్యక్తిని అంత త్వరగా క్షమించకూడదు. హలో, ఇదేంటి అత్తయ్య గారు ఇప్పటి వరకు నా మాటలు కూడా వినలేదా? రెండో కోడలు రాగానే మొదటి కోడలికి ఇచ్చే ప్రాముఖ్యత తగ్గిపోయిందా? అమ్మో, అత్తయ్య గారు ఇప్పుడే ఇలా ఉంటే ఇక ముందు ముందు ఎలా ఉంటారో. నాకు ఇంట్లో ఉన్న స్థానం చెరగకూడదు, నా ప్రాముఖ్యత తగ్గకూడదు. సరేనా? ఆ డీటెయిల్స్ అన్ని మీకు మెయిల్ చేస్తాను. ఉంటాను. బాయ్. అత్తయ్య, అత్తయ్య గారు, నేను ఒక్క నిమిషం మేఘనా. హలో, మీరు అడిగిన డీటెయిల్స్ అన్ని ఒక ఈమెయిల్లో పంపించాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, బాయ్. అత్తయ్య గారికి తల పొగరని తెలుసు, కానీ మరీ ఇంత పొగరని అస్సలు అనుకోలేదు. ఎదురుగా పెద్ద కోడలు నిలబడింది
ఏదో చెప్పడానికి ట్రై చేస్తోందని కనీసం గౌరవం కూడా ఇవ్వాలని ఇవిడ కనిపించడం లేదు. మేఘన, ఇందాకేదో చెప్తున్నావు. అంటే అత్తయ్య, నేను హారిక గురించి మాట్లాడడానికి వచ్చాను అత్తయ్య. హారిక గురించి నేనే నీతో మాట్లాడదాం అనుకున్నాను. ఏంటి? హారిక గురించి నాతో మీరు మాట్లాడాలని అనుకున్నారా? ఏంటది? చూడు, ఈ ఇంటి వారసత్వం హారిక కడుపులో పెరుగుతోంది. హారికని ఇప్పుడు మనందరం చాలా బాగా చూసుకోవాలి. కరెక్ట్గా చెప్పాలి అంటే కంటికి రెప్పలా చూసుకోవాలి. ఇంటికి పెద్ద కోడలివి కాబట్టి నా తర్వాత బాధ్యతలన్నీ నువ్వే తీసుకోవాలి. కాబట్టి ఇక నుంచి హారిక డైట్ ప్లాన్ అంతా నువ్వే చూసుకోవాలి. ఎప్పటికప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లి డాక్టర్కి చూపించాలి. మనందరం హారికని సంతోషంగా చూసుకుంటేనే కదా రేపు పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా పుడుతుంది. అర్థమైందా? అంటే అత్తయ్య, అది మేఘన, ఇక నుంచి హారిక బాధ్యతలు నువ్వే తీసుకోవాలి. ఓకే? అలాగే అత్తయ్య గారు, షూర్, తీసుకుంటాను. సరే, ఇక నువ్వు వెళ్ళొచ్చు. నేనేదో హారిక మీద కారం నూరుదామని వస్తే ఈవిడేంటి దాన్ని క్యారింగ్గా చూసుకోమంటుంది. హారికని ఏదో విధంగా ఇంటి నుంచి గింటేయాలని నేను చూస్తూ ఉంటే ఈవిడే నీ కంటికి రెప్పెలా చూసుకోనంటుంది. ఏదో అనుకుంటే ఇంకేదో జరగడం అంటే ఇదేనేమో. అంత నా తలరాత. హారిక, నా మాట కూడా వినిపించినంత ఆలోచనలో ఉన్నావు. నిజంగానే ఇప్పుడు నాకు వేరే లోకంలో ఉన్నట్టుంది తరుణ్. ఎందుకో? ఇన్ని రోజులు నా చుట్టూ ఉన్న ప్రపంచం చాలా ఖాళీగా ఉండేది. ఎంతమంది మనుషులున్నా నాకు ఒంటరిగా ఉన్నట్టే అనిపించేది. సంతోషం అనే మాటకు దూరంగా, సమస్య అనే మాటకు దగ్గరగా బ్రతుకుతున్నట్టు అనిపించేది. కానీ ఇప్పుడు హఠాత్తుగా నా చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోయాయి. అందుకే ఇది నిజమో కలో అర్థం కాక వేరే లోకంలో ఉన్నట్టు అనిపిస్తోంది. ఓ, ఇప్పుడు జరిగిన మార్పులు నీకు అంతగా నచ్చాయా? నచ్చడం కాదు, ఈ మార్పులు ఇలాగే శాశ్వతంగా ఉండిపోవాలి. ఈ మనుషులు ఎప్పుడూ నన్ను ఇలాగే ప్రేమించాలి. ఈ మనస్తత్వాలు ఎప్పుడూ నాతో ఇంతే సంతోషంగా ముడిపడాలి. ఏదో ఒక చిన్న అపార్థం వల్ల నీకు అమ్మకి డిస్టర్బెన్స్ వచ్చింది. దాంతో నీకు మన కుటుంబానికి దూరం పెరిగింది. ఇప్పుడు అపార్థాలన్నీ తొలగిపోయాయి కదా. ఇక మీదట నువ్వు నేను ఒకే ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు. నువ్వు నేనే కాదు తరుణ్, నా కడుపులో ఉన్న మన బిడ్డ కూడా. ఇన్ని రోజులుగా నువ్వు నేను చేయలేనిది ఇప్పుడు నా కడుపులోని మన బిడ్డ చేసింది. మనల్ని కలిపింది, కుటుంబంలో ఇన్ని మార్పులు తీసుకొచ్చింది. అత్తయ్య గారు కూడా పుట్టబోయే బిడ్డ కోసం చాలా ఎదురు చూస్తున్నారు. దిస్ ఇస్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ అనిపిస్తోంది. నీకే కాదు, నాకు కూడా ఇది బెస్ట్ మూమెంట్. దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి కదా. ఎలా? ఇలా
చేస్తున్నావు? తను కడుపుతో ఉంది. ఈ సమయంలో హారికని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి? కడుపుతో ఉన్న అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. హారిక, అయ్యో ఓకే? ఓకే అత్తయ్య గారు. నువ్వు ఈ ఇంటికి వారసునివ్వబోతున్నావు. జాగ్రత్తగా ఉండు. అయ్యో, మిమ్మల్ని అసలు ఏం చేస్తారు మీరు? డోర్ క్లోజ్ చేయకుండా ఏంటి అసలు పనులు? ఇప్పుడు చూడు, నాకెంత ఎంబారసింగ్ గా ఉందో. సారీ సారీ అంటే సారీ సారీ. ఎప్పుడన్నా వెళ్ళి డోర్ క్లోజ్ చేయి. వెళ్ళు. డోర్ క్లోజ్ చేయమంటున్నావు అంటే ఆ తర్వాత సంగతి తర్వాత. ముందు నువ్వు వెళ్ళి డోర్ క్లోజ్ చేయి. వెళ్ళు. అత్తయ్య గారు నీ బాధ్యత అంతా మేఘన అక్కకు అప్పగించారు. నీ డైట్ విషయం, మీ హాస్పిటల్ షెడ్యూల్ విషయం అంతా మేఘన అక్కనే చూసుకోమన్నారు. ఇప్పుడు నేను నీతో రావడం వల్ల అత్తయ్య గారు కోప్పడతారేమోనని కాస్త భయంగా ఉందక్క. అత్తయ్య గారు ఇంతకు ముందులా లేరు ఉషా. తనలో చాలా మార్పు వచ్చింది. ఇంత చిన్న విషయాలకి ఇప్పుడు కోప్పడతారని నేను అనుకోవడం లేదు. అవుననుకో, నిజానికి మేఘన అక్కకి తలనొప్పి రాకపోయి ఉంటే తనే నీతో వచ్చుండేది. అయ్యో ఉషా, మేఘన అక్క తలనొప్పి నిజం అనుకుంటున్నావా? మరి తలనొప్పి లేదు, కాలి నొప్పి లేదు. ఆవిడ తలనొప్పి ఒక అందమైన నాటకం. నాటకమా? ఎందుకు? ప్రకృతిలో పక్షులైనా పశువులైనా వాటి జాతితోనే కలిసి తిరుగుతూ ఉంటాయి. కానీ మేఘన అక్కలాంటి వాళ్ళు తమ స్థాయికి తగ్గ వాళ్లతోనే తిరుగుతూ ఉంటారు తప్ప మనలాంటి వాళ్లతో తిరగరు. అంటే మేఘన అక్క మనలాంటి వాళ్లతో తిరిగితే తన స్టేటస్ తగ్గిపోతుందని, తనని అందరూ తక్కువ చేసి చూస్తారని తెగ కంగారు పడిపోతుంది. ఆమె తిరిగే వాళ్ళందరూ ఆమె స్టేటస్ కి తగ్గవాళ్లు, ఆమె ఆస్తిపాస్తులకు సరితూగే వాళ్లు మాత్రమే అయ్యుండాలి. మేఘన అక్క గురించి ముందు ముందు నీకే తెలుస్తుందిలే. పోనీలే అక్క, మేఘన అక్క గురించి వదిలే. అత్తయ్య గారిలో అయితే మనం ఊహించినంత మార్పు వచ్చింది. అది మన ఇంట్లో ఒక కొత్త సంతోషాన్ని నింపుతుంది. మనకది చాలు. నువ్వు చెప్పింది నిజం ఉషా. ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలన్నా, బాధతో కుమిలిపోవాలన్నా అది అత్తయ్య గారి ఆలోచన మీద, అత్తయ్య గారు తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అత్తయ్య గారు తీసుకునే నిర్ణయాలు బాగున్నాయి. ఆవిడ ఆలోచించే విధానం బాగుంటుంది. ఇక ఇంట్లో ఎలాంటి సమస్యలు రావు అని నాకు అనిపిస్తుంది. నీకు విషయం తెలుసా అక్క? నీకు పుట్టబోయే బిడ్డ కోసం అత్తయ్య గారు ఇప్పటి నుంచి ఆన్లైన్లో డ్రెస్సులు, ఆట బొమ్మలు చూస్తున్నారు తెలుసా? నిజమా? అవును, పుట్టబోయే బిడ్డని ఇప్పటి నుంచే తెగ ప్రేమించేస్తున్నారు అత్తయ్య గారు. పోనీలే, మనకు కావాల్సింది కూడా అదే. నా బిడ్డ అత్తయ్య గారి ప్రేమ ఎంత పొందితే ఎంత మంచిది. నా బిడ్డ వల్ల అయినా అత్తయ్య గారిలో ఈ మార్పు ఇలాగే శాశ్వతంగా ఉంటుంది. అవును, ఇంతకీ అత్తయ్య గారు పుట్టబోయే బిడ్డ గురించి ఆన్లైన్లో సర్చ్ చేస్తున్నారని నీకెలా తెలుసు? ఏదో అనుకోకుండా చూశానులే అక్క. నువ్వు అమాయకంగా కనిపిస్తావు కానీ 66 కళ్ళు వేసుకుని అన్ని బాగానే గమనిస్తావు. అబ్బా, అదేం లేదులే అక్క. మేడం, డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. సరే ఉషా, నేను వెళ్ళొస్తాను. నేను రావద్దా? పర్వాలేదు, ఏదైనా అవసరం వస్తే పిలుస్తాను. ఇదేంటి అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు?
ఉషా, నువ్వేంటి హాస్పిటల్కి వచ్చావు? ఒంట్లో బానే ఉందా? నేను బాగానే ఉన్నానన్నయ్య. మరి ఇక్కడ హాస్పిటల్లో హారిక అక్క ప్రెగ్నెంట్, డాక్టర్కి చూపిద్దామని వచ్చాను. ఆవిడతో వస్తే మీ అత్తగారి కోపం వస్తుంది కదా. ఇప్పుడు అందరం కలిసిపోయామన్నయ్య. హారిక అక్క మాతోనే కలిసి ఉంటుంది. పోనీలే, ఎన్నాళ్లుగాను సాగుతున్న సమస్యకి ఆఖరికో పరిష్కారం దొరికిందన్నమాట. అవును. అయినా నువ్వేంటి హాస్పిటల్లో? పెళ్ళై అత్తారింటికి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి పుట్టింటికి చెందిన అమ్మాయా, మెట్టినింటికి చెందిన అమ్మాయా? ఒకసారి పెళ్ళై మెట్టినింటికి వెళ్ళాక ఆ అమ్మాయి శాశ్వతంగా మెట్టినింటికి చెందిన అమ్మాయే అవుతుంది. ఒకసారి నువ్వు బావగారు వచ్చి కనిపిస్తే తన భారం ఏమైనా తగ్గుతుందేమో అనిపిస్తోంది ఉషా.